జై సీతారాం. భగవంతునికి ఏ పూజలు ఏ వ్రతాలు చేయనక్కరలేదు. నిజమైన నిస్వార్థమైన భక్తిభావం ఉంటే చాలు. మనిషికి ఆరోగ్య మహాభాగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాడు దేవుడు. అటువంటి వ్యవస్థను మెకానిజంను ఏర్పాటు చేశాడు దేవుడు. భక్తి అంటే దొంగ భక్తి కాదు. భక్తుల్లో దొంగ భక్తులు ఉంటారు, దొంగల్లో కూడా భక్తులు ఉంటారు. తాము సచ్చీలురమని చాటుకోవడానికి తాము చేసే నేరాలు లోకానికి తెలియకుండా భక్తిని అడ్డం పెట్టుకుంటారు కొందరు దొంగ భక్తులు. ఇక దొంగల్లో భక్తులు భగవంతుడే తమతో నేరాలు చేయిస్తున్నాడు అని నమ్ముతుంటారు. రామాయణంలో రావణాసురుడు అటువంటి దొంగ భక్తుడే. అతడి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చావు లేకుండా వరమిచ్చాడన్నది కూడా బూటకమే. తన ఆంతరంగికుల ద్వారా వాడు చేసుకున్న ప్రచారమే. ఆ ప్రచారంతో తాను చావులేని మహావీరుణ్ణని తన రాజ్యంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. వాళ్లను సైన్యంగా చేసుకుని ఇతర రాజ్యాల మీదకు దండెత్తి వాళ్ల సంపదను దోచుకునేవాడు. వాళ్ల స్త్రీలను మానభంగాలు చేసేవాడు. అతని సైనికులు కూడా అతన్ని అనుసరించేవారు. చివరికి శ్రీరాముడి చేతిలో చచ్చాడు. నిజానికి రావణాసురుడి చేతిలో ఓడిపోయిన ఇతర రాజులు కూడా అతడికి చావు లేదని భయంతోనే ఓడిపోయారు. వాలి రావణాసురుడి కంటే తెలివైనవాడు. చావు లేకుండా వరాలు పొందామని చెప్పుకున్న ఏ రాక్షసుడు చావును తప్పించుకోలేకపోయాడు అని తెలుసుకున్నాడు. అందుకే శత్రువు ఎంతటి బలవంతుడైనా తనకు ఎదురైన మరుక్షణం అతడి శక్తిలో సగం తనకు వచ్చేలా వరం పొందానని ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారంతోనే రావణాసురుడు వాలికి భయపడ్డాడు. రావణాసురుడు తన వరాలు అబద్ధాలే కాని వాలి నిజంగానే వరాలు పొందాడేమో అని నమ్మి భయపడ్డాడు. రావణాసురుడి ఆ భయం వల్లనే వాలి చేతిలో ఓడిపోయాడు. రావణాసురుణ్ణి 3 చెరువుల నీళ్లు తాగించాడు వాలి. అందుకే వాలికి ఎదురు పడకుండా చెట్టు చాటు నుండి బాణంతో కొట్టి వాలిని చంపాడు శ్రీరాముడు. ఈ రోజుల్లో కూడా అగ్రదేశాలు కానీ పాకిస్తాన్ లాంటి చిన్న దేశం కానీ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని తమ జోలికి రావద్దని ఇతర దేశాలను భయపెడుతుంటాయి. భక్తి అంటే తాను నమ్మిన భగవంతుని గుణాలను తాను స్వంతం చేసుకోవడం, ఆ భగవంతుని తనలోనే నిలుపుకోవడం. దానివల్ల ఆ భక్తుడికి భగవంతుడు సాటి మనుషులందరిలోనూ కనిపిస్తాడు. సర్వే సర్వత్రా కనిపిస్తాడు. తనలోనే భగవంతుని చూసుకోగలుగుతాడు. శ్రీరాముని భక్తుడు శ్రీరామునిలా ఏకపతినివృతుడై పరస్త్రీలను తల్లులుగా భావిస్తే చాలు, ఆ శ్రీరాముడు ఆ భక్తుని మదిలో నిలుస్తాడు. జై హింద్, జై సీతారాం.